అందరికీ ఆహ్వానం. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. ఈ సమయం ఇచ్చిన దైవ జనులకు, అదేవిధంగా నదిలో ఉన్న అమ్మగారికి, సంఘస్థులకు హృదయపూర్వకమైన వందనాలు. కీర్తనలో 33వ కీర్తన 13వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకున్న ప్రియులారా, బైబిల్ ఉన్నవారు అందరూ తీసి చదివి సహాయం చేయండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ప్రేమించి వారి యొక్క సంతానాన్ని విస్తరింపచేసి వారిని అభివృద్ధి చేసి వారి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి దేవుడు ఉన్నాడు. వారి పట్ల మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. వారి పట్ల మంచి ప్రేమ కలిగి ఉన్నవంటి దేవుడు ప్రియ. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారి ఆలోచనలు, వారి మనస్తత్వం, వారి క్యారెక్టర్, వారి గుణము, వారి బిహేవి, వారి యొక్క నడక, వారి యొక్క చూపు, వారి యొక్క మాట చూస్తే దేవుడికి చాలా బాధ ఇస్తుందంట. హల్లెలూయా. దేవుడు చాలా బాధపడుతున్నాడు అన్నమాట. అది ఇశ్రాయేలు ప్రజలని ఎక్కడి నుండి చూసినట్టండి? దేవుడు ఆకాశంలో నుండి చూశాడు. ఆకాశంలో అంటే తన సింహాసనం పరలోక మహాపరిశుద్ధమైన పట్టణంలో నుండి భూలోక వైపు చూసిందనమాట. భూలోక వైపు చూసినప్పుడు వారి మనస్సులు ఎలా ఉన్నాయంటే దేవుణ్ణి దుఃఖపెట్టే విధంగా ఉన్నాయి. వారి ఆలోచనలు దేవుణ్ణి బాధ పెట్టేటట్టుగా ఉన్నాయి. దేవుడు వాళ్ళ పట్ల బాగా ఊహించుకున్నాడు, బాగా ఆలోచన చేశాడు. వారి పట్ల చేసిన అద్భుతాలు ఎవరి పట్ల అన్న అద్భుతాలు దేవుడు చేయలేదు. కానీ వీళ్ళు చేస్తున్న యొక్క బిహేవియర్ చూసినప్పుడు దేవుడు అంటండి ప్రియులారా వేడ్చాడంటండి ప్రియులారా. ఇర్మియా గ్రంథంలో ఉండేది ఆ మాట ప్రియులారా. ఇక్కడ ఏం కనపడుతుంది? యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుతున్నాడు అంటే దేవుడు కూడా కనిపెడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలని. వీళ్ళు మందిరంలో ఉంటే ఎలా ఉంటారు, బయట ఉంటే ఎలా ఉంటారని ఎవరు కనిపెడుతున్నారనమాట? దేవుడు కూడా కనిపెడుతున్నారంటే దేవుడికి వాళ్ళ మీద నమ్మకం కోల్పోయింది. వాళ్ళకి నమ్మకము అప్పుడప్పుడు మన పిల్లగాలకు కూడా ఒక్కసారి ఏం చేస్తుంటే కొట్టుకాడికి ఒక 100 రూపాయలు ఇచ్చి పంపిన అనుకోని అల్లో ఒక 10 రూపాయలు తీసుకొని ఒక 10 రూపాయలు కొనుక్కొని ఒక 80 రూపాయలు తెచ్చి ఏం ఎరగినట్టు ఇచ్చింది అనుకోండి. ఇంకోసారి ఏం చేస్తారంటే అతగానికి డబ్బులు ఈ 100 రూపాయల్లోనే గ్యారెంటీ లేడా, 500 ఎందుకు ఇస్తారు? ఈ 100 రూపాయల్లోనే నమ్మకం లేడా, 7 రూపాయలు ఎందుకు ఇస్తారు? ఇంకోసారి ఏం చేస్తారంటే అసలు ఇంట్లో కూడా రావడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వీడు 10 రూపాయలే తీసుకున్నాడు, రేపు ఆ చెరుపులో ఏడైనా ఉంగరం పెట్టినా, సైడ్ పెట్టినా, 10 రూపాయలు పెట్టినా ఆ స్వభావం అవుతుంది. మనిషికి ఇంత ఆలోచన ఉంటే మనల్ని నమ్మి ఈ లోకాన్ని పంపిన దేవుడికి ఇంకెంత ఆలోచన ఉండేది? మనల్ని కనిపెడుతున్నాడు, మనల్ని కను దృష్టి మన మీద ఉంది. అంటే మనం ఎలా ఉంటున్నామని, మనం ఏం చేస్తున్నామని, ఎలా మాట్లాడుతున్నామని, ఎలా నడుచుకుంటున్నామని, ఎలా ఈ లోకంలో మనం విధానం కలిగి ఉన్నామనేది దేవుడు కనిపెడుతున్నాడు. మనం అనుకుంటున్నా నన్ను ఎవరో చూడట్లేదే అనుకుంటాం. నిన్ను పుట్టించిన దేవుడే నిన్ను చూస్తున్నా. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరా, మనకి దేవుడు ఉన్నాడన్న భయం మనకు ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులు అయితే పిల్లగాళ్ళు ఆ ఇంటికి రాజైపోతారు. ఇక నాదే పెడతాను, నేను చెప్పిందే వినాలంటారు. పిల్ల తల్లిదండ్రులు ఉంటే
ఎంత వినీత, ఎంత మర్యాద, ఎంత ప్రేమ, ఎంత తగ్గింపు. ఇక సేవకులతో ఎక్కలేని ప్రేమంతా ఏళ్ళనే భక్తంతున్నట్టు చూపిస్తారు ప్రియ. మన యొక్క భక్తి విషయంలో, మన యొక్క జీవిత విషయంలో, మన కుటుంబం విషయంలో, మన యవన కాల ప్రయాణంలో, మన మాట తీరులో మన పైన కనుదృష్టి పెట్టిండు. మనల్ని చూస్తున్నాడు. మన కన్న తల్లి మనం చూడకపోవచ్చు, మన కన్న తండ్రి మనం చూడకపోవచ్చు, తోడబుట్టిన అన్నయ్యలు మనం చూడకపోవచ్చు, తోడబుట్టిన చెల్లెలు మనం చూడకపోవచ్చు, తోడబుట్టిన అక్కలు మనం చూడకపోవచ్చు, చేసుకున్న భర్త మనం చూడకపోవచ్చు, చేసుకున్న భార్య మనం చూడకపోవచ్చు. కానీ నిన్ను చూస్తున్నది మాత్రం నిన్ను లోకాన్ని పంపించిన దేవుడు నిన్ను చూస్తాడు. ఎలా ఉంటాను మనం, ఎలా ఉండగలుగుతున్నాం ఈ లోకంలో? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి పిల్ల. భూలోక నివాసం వైపు ఆయన చూస్తున్నాడు అంటున్నాడు. అందుకని మ్యాథ్యూస్ గారు ఒక పాట మంచి హల్లెలూయా. దీనులు వెడల కృప చూపువాడా, నీ దాసుడుని దాటిపోకయ్యా. దీనులు వెడల కృప చూపువాడా, నీ దాసుడుని దాటిపోకయ్యా. నీవే ఆధారమో, నీవే ఆశ్రయమో, నీవే ఆధారమో, నీవే ఆశ్రయమో. దీనులు వెడల కృప చూపువాడా, నీ దాసుడుని దాటిపోకయ్యా. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు దైవ వాక్యం దేవుడు మనకి నేర్పిస్తుంది ఏంటంటే, నిన్ను నన్ను చూస్తున్నాడు, నిన్ను నన్ను చూస్తున్నాడు. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది దేవుడు చూస్తున్నాడు. మనం ఎట్టి వెళ్ళిపోతున్నాం అనేది దేవుడు చూస్తున్నాడు. మనం ఎలా ఉంటుంది మన బిహేవియర్ అనేది దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు అంటే మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి ఆలోచించాలి. ఎంత జాగ్రత్తగా ఈ సమాజంలో, సొసైటీలో, సంఘంలో, మందిరంలో, మరి ముఖ్యంగా అయ్యగారు అమ్మకారు కాడ ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి ఒక్కసారి ఆలోచించాలి. ఎలా ఉంటున్నాం అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎలా బిహేవ్ చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించాలి. ఒక దైవ సేవకుడిగా మీ మంచి చెప్తున్నాను, మనల్ని ఎవరో చూడట్లేదు అనుకుంటా, కానీ మనల్ని మాత్రం చూస్తున్నారైతే, మనల్ని మాత్రం ఆయన చూస్తున్నారంటే మనకి ఆయన మన మీద నమ్మకం లేదు. నమ్మకాన్ని కోల్పోయిను, మంచితనాన్ని కోల్పోయిను, ఆ ప్రేమను కోల్పోయిను, ఆత్మీయతను కోల్పోయిను, ఆ సాహసాన్ని కోల్పోయిను. ఒకప్పుడు మనం ఎంత బాగా పరిచయం చేసేవారు, ఒకప్పుడు ఎంత బాగా సాపలేసేవారు, ఒకప్పుడు ఎంత బాగా మందిరాన్ని శుభ్రపరిచేది. ఒకప్పుడు అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేసి ఎన్ని గంటల ప్రార్థన పెడతారు, ఎప్పుడు ప్రార్థన పెడతారు, మనం పరిచర్య విస్తరింప చేద్దాం, సంఘ కార్యక్రమాలు విస్తరింప చేద్దాం, ఎలా మీటింగ్లు పెడతాం, ఎలా మన యొక్క సంఘమును దేవుడు నామానికి మహిమకరంగా నడిపిద్దాం అని సలహాలు ఇచ్చి, సూచనలు ఇచ్చి నడిచిన వారు ఈరోజు వారి విశ్వాసం ఏమైపోయింది, వారి ఇంట్రెస్ట్ ఏమైపోయింది, వారికి ఉన్న పట్టుదల ఏమైపోయింది. అందుకనే దేవుడు మన మీద నమ్మకము, మనకి దేవుడి దగ్గర మనకి ఎటువంటి మంచి పేరు ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకనే ప్రియులరా, అపోస్తుల కార్యాలు కూడా ఒక మంచి మాట ఉంది ప్రియులరా. అపోస్తుల కార్యాలు చూడండి ప్రియులరా. అపోస్తుల కార్యంలో ఒక మంచి అననయ గురించి మంచి సాక్ష్యం ఇస్తారు ప్రియులారా. అక్కడ ఉన్నోలే కదా, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఇస్తారంటండి ప్రియులారా. 22వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 12వ వచనంలో ఒక వ్యక్తి గురించి చెబుతున్నటువంటి మాట చదువుదాం. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును, చూడండి ఏముందంటండి, భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత చాలు ప్రియ,
ఎక్కడంటండి? యూదులందరూ అంటే ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని అమ్మడించినటువంటి వ్యక్తికి ఈయన పేరైపోయారంటండి అననయ్య. అంటే అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో అననయ్య కాదు, ఆయన చనిపోయాడు. ఈయన మీరు ఈయనకి యాక్చువల్గా భక్తి పరుడు. మనకి ఆదివారం వస్తేనే భక్తి ఉండేది, శుక్రవారం వస్తేనే భక్తి ఉండేది, సభలు పెట్టినప్పుడు ఉజ్జీవించబడతాం ఇలా. మరి అననయ్య యొక్క భక్తి ఎలా ఉందంటండి? ఆయన భక్తి ఎలా ఉందంట? ఆయన జీవితంలో కానీ, ఆయన నడకలో కానీ, ఆయన ప్రయాణంలో ఆయన భక్తి ఆయన కాపాడుతుంది. ఆ భక్తి చేసే విషయంలో ఖచ్చితంగా ఉన్నాడు. భక్తి యొక్క ప్రయాణంలో క్రమశిక్షణ ఉన్నాడు. ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన నడిచే తీరు కానీ, ఆయన చూసే చూపు కానీ దేవుడికి అనుకూలంగా మారిపోయాడు. మనం చూస్తూ అప్పుడప్పుడు మనిషి ఎదురుగా ఉంది కానీ ఎటు చూసి తెలియదు, మనిషి ఎదురుగా ఉంది కానీ చూపు పెట్టిపోయింది. మన చూపు మొత్తం భూమి సంబంధమైన చూపు, మన చూపు మొత్తం ఈ లోకాశల చూపులే ప్రియుల. అందుకని ప్రియులారా చాలా మంది కూడా ఏం చేస్తారంటే ఈ చూపులు నా ఈపుకి గుచ్చుకుంటాడు, కానీ దేవుడు గుచ్చుతున్నారు ప్రియుల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన చూపులు ఎలా ఉంటున్నాయి? మన చూపు సెల్ ఫోన్ మీద ఎక్కువ దృష్టి ఉందా? కనపడుతున్న యవనస్తురాల మీద దృష్టి ఉందా? రోడ్డు మీద ఉన్న పోస్టర్ల మీద ఎక్కువ దృష్టి ఉందా? ఫేస్బుక్, యూట్యూబ్లు, వాట్సాప్, ట్విట్టర్ మీద ఉందా మన దృష్టి? బైబుల్ మీద ఉందా మన దృష్టి? తల్లిదండ్రుల మీద ఉందా మన దృష్టి? ఒక్కట మాత్రం చెప్తా, మీరు ఏ పని చేసినా మీ తల్లిదండ్రులకి అవమానం తెచ్చే పని చేయకూడదు. హల్లెలూయా. మిమ్మల్ని కన్నది, మిమ్మల్ని పెంచింది, పెద్ద చేసింది ఎందుకు తెలుసా? కండలు పెంచుకొని తిరగటానికి కాదు, కాళ్ళు రగరేసుకొని మేసాలు చెప్పడానికి కాదు, నాకు తోడుగా ఉంటాడని, నాకు మంచి పేరు తెత్తడని. వాళ్ళు ఉన్నా లేకపోయినా, తిన్నా తినపోయినా నీ కడుపు నింపి నిన్ను చక్కగా చూసేది ఎందుకంటే నువ్వు అద్దలు చూసుకుని ముడుచుకోవటానికి కాదు, వాళ్ళ పక్షమున నీడగా నిలబడతావని, వాళ్ళకి అండగా ఉంటావని. ఈరోజు ఎంత మంది ప్రియుల బైబుల్ అదే చెప్తుంది. ఆయన యూదులందరి చేత మన ఇంట్లో కాదు మంచోడు అనిపించుకోవటం, లేకపోతే పక్కింటితో కాదు మంచోడు అనిపించుకోవటం, అక్కడ ఉన్న యూదులందరి చేత మనకుందా మన ఈదులో మంచి పేరు, మనకుందా మన బజార్లో మంచి పేరు, మనకుందా మన గ్రామంలో మంచి పేరు, మనకుందా మన సంఘంలో మంచి పేరు, మనకుందా బంధువుల కన్నా మంచి పేరు, మనకుందా స్నేహితుల కన్నా మంచి పేరు. ఒకసారి ఆలోచించండి. నీతో బాగానే ఉంటారు, నీతో చక్కగా మాట్లాడతారు, నువ్వు వెళ్ళినాక నీ గురించి ఏం మాట్లాడుతున్నారో లేకపోతే ఆమె గురించి నువ్వేం మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచన చేయండి. నీ భక్తిని బట్టి నీ గురించి ఆలోచన చేస్తారు, నీ నడిచే నడకని బట్టి నీ గురించి ఆలోచన చేస్తారు, నీ బిహేవియర్ని బట్టి నీ గురించి ఆలోచన చేస్తారు. ముఖ్యంగా నీ క్యారెక్టర్ని బట్టి ప్రియ, క్యారెక్టర్ బట్టి. మన ముందు ఎంత వినీతంగా, వినయంగా, భయంగా, భక్తిగా నువ్వు చూపించిన కానీ నీ వెనక దాగి ఉన్న పాపం నేను బంధించింది. ఈరోజు ప్రియులారా నేను మీకు రెండే విషయాలు చెప్పినాను. ఒకటి, దేవుడు చూస్తున్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడంటండి? ఆకాశం. ఈరోజు దొంగలు వస్తున్నారని మనం ఏం చేస్తాం? సీసీ కెమెరాలు పెడతాం. ఈ కరెంట్ ఉంటేనే పని చేస్తాం. ఈరోజు తెలివి కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సీసీ కెమెరాకి ఏం వేస్తున్నారు? కండవ కప్పేస్తున్నారు, కండవ కప్పి దొంగతనం చేస్తున్నారు. అవునా? మనమే తెలివి కలిగినట్టు వాళ్ళు ఇంకా తెలియగలిగిన, వాళ్ళే తెలియగలిగిన అంటే దేవుడు ఇంకా తెలియగలిగిన. తెలుసా ప్రియులారా? చాలా తెలియగలిగిన. యూదులందరి చేత మంచి భక్తి పరుడును అతనికి ఇంకోటి ఏముందంటండి? ఇంకోటి ఏముంది? చదవండి అన్నమాట, ముగించుతాను ప్రియులారా. అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత ఏ పేరు ఉంది మనకి? ఛార్జీకి 100 రూపాయలు ఇస్తేనే నువ్వు తలుచుకుంటావు. ఈ పోతే మొత్తం మొహం ఎక్కడ పెట్టుకునేగా ఇక రెండోసారి నువ్వు గానరావు. అయితే మంచి పేరు, నీకున్న మంచి పేరు ఏంటి? ఈరోజు నీకు మంచి పేరు ఉందా? మంచి పేరు ఉంటాకి ఈరోజు చాలా మంది ఉన్నారని క్రీడ మనిషికి 100 రూపాయలు ఇచ్చి వెనక చప్పట్లు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అదే మంచి పేరు? లేకపోతే నేనే డబ్బులు ఇచ్చి, నేనే సావం తెచ్చి, నేనే దండం తెచ్చి, నేనే వాళ్ళకి ఇచ్చి నన్ను సన్మానం చేయనట్టు అదే మంచి పేరు?
ఏది మనకి మంచి పేరు? మన వెనక ఏం వస్తుంది? మన జీవితంలో ఏం నేర్చుకుంటున్నాం? మన కుటుంబంలో ఏం నేర్చుకుంటున్నాం? మన సంఘంలో ఏం నేర్చుకుంటున్నాం? మన వెనక మంచి పేరు వస్తుందా? మన తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే విధంగా, కుటుంబానికి మంచి పేరు తెచ్చే విధంగా, సంఘానికి మంచి పేరు తెచ్చే విధంగా, అయ్యగారికి మంచి పేరు తెచ్చే విధంగా, అమ్మగారికి మంచి పేరు తెచ్చే విధంగా, దేవుడికి మంచి పేరు తెచ్చే విధంగా మన జీవితం ఉన్నదా? ఆలోచించి. అందుకనే గుళ్ళో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు? గుళ్ళో ఎలా ఉన్నావు బయట అలాగే ఉండాలి. గుళ్ళో ఎలా ఉన్నావో ఇంట్లో అలాగే ఉండాలి. గుళ్ళో ఎలా ఉన్నావో బయటికి వెళ్ళినా కానీ అలాగే ఉండాలి. మనం నటించడానికి సీరియల్ నటించే వాళ్ళం కాదు కదా. మేకప్ వేసుకుని ఏడొక ఆట ఆడొక పాట ఆడొక డైలాగ్ చెప్పడానికి సాక్షాత్తు పరలోకమందున్న కన్న తండ్రి పిల్లలమ్మ. హల్లెలూయా. మనకి మంచి పేరు, భక్తి ఉండాలి. రెండోది, భక్తి ఉంటేనే నీకు మంచి పేరు వచ్చింది. ఆ ఊర్లోనే, ఆ పట్టణంలోనే తల్లిదండ్రులకి ఎంత మంచి పేరు తెచ్చిండు, బంధువులు గారు ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు, స్నేహితులు గారు ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు. అంటే ఆయన ఎంత మంచి భక్తి చేస్తే అంత మంచి పేరు వచ్చింది. మరి ఈరోజు మనం ఏ భక్తి చేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ. చివరి వాక్యం చూసి ముగిస్తా చూడండి. మాలాకి 3:16 ప్రియ. మాలాకి 3:16 ప్రియ. మీకు 3 విషయాలు ఈరోజు దేవుడి యొక్క సహాయం ద్వారా మీకు చెప్పాలి, నేర్పించాలి. మనమంతా దేవుడికి దగ్గరగా ఉండాలి, దేవుడి నామాన్ని మహిమపరచాలని చెబుతున్నాను ప్రియ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాడుగా. అబ్బా, ఏంటంటే దేవుడు మన మీద అంత గురి పెట్టిండు. చేసుకున్న భర్త కూడా అంత గురి పెట్టడు. హల్లెలూయా. చేసుకున్న భార్య కూడా అంత గురి పెట్టడు. పోని ఆయన ఇచ్చి వస్తలే అంటాడు. కానీ ఆయన ఎట్లా ఇచ్చి పెట్టట్లా, ఈయన వదిలేట్లా, పిల్లగాళ్ళు ఇచ్చి పెట్టట్లేదు, తల్లిని విడిచి అసలు ఎవరిని విడిచి పెట్టట్లేదు, మంచోడిని విడిచి పెట్టట్లేదు, చెడ్డోడిని విడిచి పెట్టట్లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా. అప్పుడు చిన్నగా మాట్లాడు చెల్లె అంటావు. చిన్నగా మాట్లాడేది పక్క నుంచి తినరాదు కాదు. ఆయన మాత్రం చెవికి ఎవరు వింటున్నారట. అప్పుడప్పుడు మన అయ్యగారు అంటాడు గోడకి చెవులు ఉన్నాయి అంటాడు. ఉన్నాయా? గోడకు నీళ్ళు నాకు తెలియదు కాదు, నీ తోలు తీయడానికి మాత్రం దేవుడు ఉంటాడు అక్కడ. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం? కుటుంబానికి ఉపయోగపడే మాటలేనా? తల్లిదండ్రులకు ఉపయోగపడే మాటలేనా? అన్నలకు ఉపయోగపడే మాటలేనా? చెల్లికి ఉపయోగపడే మాటలేనా? సమాజానికి ఉపయోగపడే మాటలేనా? దేవుడి నామానికి మహిమకరంగా మాట్లాడే మాటలేనా? మన మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియ. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవారు ఎందున ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ యెహోవా చెవికి ఆలకించి వారి నామానుసారంలో ఒక గ్రంథంలో మన పేర్లు రాసుకుంటాడంట. ఏం రాసుకుంటాడంట? జ్ఞాపకార్థం. మనకి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. చిన్న చిన్న ఫోటోలు పేరు కట్టించుకొని గోడ మీద చూసుకొని మూసుకుంటాం, అవునా? కానీ ఆయన కూడా చూడండి, మనం ఎక్కడ ఇచ్చి పెట్టడు ఆయన. ఎందుకంటే ఆయన వల్లే మనం ఈరోజు ఈ శనమంత వరకు కూడా ఆయన వల్లే. మనం బతుకుతున్న బట్టి ఆయన వల్లే, మనం ఆహారం తిన్న బట్టి ఆయన వల్లే, మన మంచి ఇంట్లో ఉంటున్నట్టు ఆయన వల్లే. ఈ క్షణమంత వరకు మన శరీరంలో ఊపిరి ఉందంటే అది దేవుడు కృప వల్లే. హల్లెలూయా. ఆయన ఎంత కేర్ఫుల్గా మన విషయంలో జాగ్రత్తగా ఉంటాడు చూడండి ప్రియ. మనం జాగ్రత్తగా ఉండాలి ప్రియ. ఒకటి, యెహోవా మనల్ని చూస్తున్నాడు. రెండోది, మన భక్తిని చూస్తున్నాడు, మన మంచిని చూస్తున్నాడు. మూడోదిగా, నువ్వు మాట్లాడుతున్న నోటుకుంటా మాటలన్నీ చెవికి ఆయన వింటున్నాడు. దయచేసి ఈ కడవరి దినములో, ఈ చివరి దినాల్లో ఎక్కువగా బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ దేవుడు నామాన్ని మహిమపరిచే వరకు మనం ఉండాలి. దేవుడు నామానికి మహిమ తెచ్చే బిడ్డగా మనం మంచి పేరు, బైబిల్లో మంచి పేరు తెచ్చుకున్నారు భక్తులు. అసలు మంచి పేరు తెచ్చుకొని దేవుణ్ణి మహిమపరచాలని ఇటు మాటలు దేవుడు మీ హృదయంలో భద్రపరిచి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.